వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ప్రస్తుతం దేశంలో 6వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కేంద్ర మంత్రి జైశంకర్ ఓ పోలింగ్ బూత్ కు వెళ్లారు. ఓటర్లతో పాటే క్యూ లైన్ లో నిలబడిన జైశంకర్ తీరా పోలింగ్ బూత్ లోకి వెళ్లిన తర్వాత షాక్ తగిలింది. ఓటర్ లిస్ట్ చెక్ చేసిన అధికారులు జైశంకర్ పేరు లేదని తేల్చి చెప్పారు. అయితే ఒకటికి రెండు సార్లు అక్కడే తన పేరును ఓటర్ జాబితాలో చెక్ చేసుకున్న జైశంకర్ ఎంతకు కనిపించకపోవడంతో నిరాశగా ఇంటికి వెనుదిరిగారు. ఇక జైశంకర్ కు ఎన్నికల సంఘం ఒక సర్టిఫికెట్ ఇవ్వడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓటర్ జాబితాలో తన పేరు ఎందుకు లేదని ఇంటికి వెళ్లిన తర్వాత కూడా మూడోసారి జైశంకర్ తనిఖీ చేశారు. అప్పుడే అసలు విషయం బయటికి వచ్చింది. తాను వెళ్లిన పోలింగ్ బూత్ కాకుండా వేరే పోలింగ్ బూత్ లో తనకు ఓటు హక్కు ఉందని గుర్తించారు. దీంతో వెంటనే ఆ పోలింగ్ బూత్ కు వెళ్లారు. చివరికి ఆ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. అయితే అక్కడే మరొక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన తొలి పురుషుడు జైశంకర్ కావడం గమనార్హం. దీంతో ఆ పోలింగ్ స్టేషన్ లో ఉన్న అధికారులు జైశంకర్ కు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు.